10 షాపులు తిరిగి మళ్ళీ ఫస్ట్ షాప్కి వెళ్ళి వాళ్ళు వేసుకున్న 3వ డ్రెస్ కొనుక్కుంటారు. సో వాళ్ళకి ఎప్పుడు నేను కష్టపడ్డప్పుడు ఎప్పుడు చూడలేదు. మీకుండే ఓపిక హ్యాండ్స్ ఆఫ్ అసలు. సో ఈ 10 షాపులకి వెనక మేము తిరుగుతాం చూసిర్రా, అది కష్టం. డబ్బింగ్ చెప్పిన వాళ్ళు చాలా బాగా చెప్పారు. సింకింగ్ విత్ యువర్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎవ్రీథింగ్. డబ్బింగ్ చెప్పిన వాళ్ళు ఎక్సలెంట్. అంటే ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని చెప్పినట్టు ఉంది. రైట్? అవునండి. సూపర్. థ్యాంక్ యూ సార్. విశ్వక్ గారు, రాజు ఏషియనే. సో మీ సినిమాలకు ప్రమోషన్ పరంగా బిగ్గెస్ట్ అసెట్ అంటే మీ కాంట్రవర్సీస్. మీరు లాస్ట్ టైం ఈవెంట్లో ప్రకటించారు, నేను కాంట్రవర్సీలు పోను, సైలెంట్గా నా పని నేను చేసుకుంటా అన్నారు. ఎందుకు అలా? సైలెంట్ అంటే ఇంట్లో కూర్చొని అప్లోడ్ చేయనా యూట్యూబ్లో? నేను అడిగేది ఏంటంటే ఎందుకు ఆ డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది? నేను ఏ డిసిషన్ తీసుకోలేదు. నేను కాంట్రవర్సీ అన్న పదం నా నోటి నుండి ఎప్పుడు రాదు, మీ నోటి నుండి వస్తుంది. సో అంటే మీ ఆ పదం కరెక్ట్ స్పెల్లింగ్ కూడా తెలియదు నాకు. సేమ్ అంటే గతంలో వెళ్ళినట్టే వెళ్తారా మీ సినిమాలకు సంబంధించి? ఎట్లా? ప్రమోషన్ కార్లోనా? గతంలో కార్లో వెళ్తుండే, ఇప్పుడు కార్లో వెళ్తారు. ఎట్లా నాకు అర్థం కాలేదు. ఎట్లా వెళ్తారు? మీకు అర్థమైంది కదా క్వశ్చన్? అర్థం కాలేదు.